అందరికీ నమస్కారం. ఆగస్టు 2వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పర్యటన ఫిక్స్ అయింది. దీనికి సంబంధించి దర్శి కాన్స్టిట్యున్సీని కూడా ఆయన ఎన్నుకోవటం జరిగింది. పిఎం కిసాన్ అంటే మనకి అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కూడా నిధులు విడుదల చేసే కార్యక్రమం. దాన్ని అన్నదాత సుఖీభవ పేరుతోటి, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పేరుతోటి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దర్శి నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి ఇన్ఛార్జిగా ఉన్నారు. తూర్పు వేరాయపాలెంలో ఉన్నటువంటి రైతులతోటి ముఖాముఖిగా మాట్లాడి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించేలా వారు కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే దర్శి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో అక్కడ ఓటమి చవిచూడటం జరిగింది. సో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, వైసీపీ జిల్లాధ్యక్షుడిగా ఉన్నాడు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ముందుకు వెళుతున్న వేళ మొన్న పొదిల్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా కొంత సక్సెస్ అయిన వేళ ఆయన అడ్డుకునేందుకు కూడా కొన్ని కార్యక్రమాలు కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అవుతున్న వేళ, మరోవైపు వైసీపీలో బూచేపల్లికి వస్తున్నటువంటి జనాదరణ, ఈ రెండు పరిస్థితులు బేరీజ్ వేసుకొని మరి ఎవరికోరు వారి అధినేతలను, బూచేపల్లి వచ్చేసి ప్రకాశం జిల్లా పొదిలి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రైతు సమస్యలను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఆయన పర్యటన సక్సెస్ చేసుకున్న సందర్భాలు. అదేవిధంగా గొట్టిపాటి లక్ష్మి గారు కూడా అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రైతులతోటి ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే దాన్ని దర్శి నియోజకవర్గంలో కూడా పెట్టేలా మరి ఆమె అక్కడ ఉన్నటువంటి అధిష్టానంతో కూడా మాట్లాడి చర్యలు తీసుకోవటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కిసాన్ దానికి సంబంధించినటువంటి సభ తూర్పు వీరాయపాలెంలో ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి నాయకులు సంకల్పించారు. ఆ సభ ఏర్పాట్లను కూడా నిన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, అదేవిధంగా మన జిల్లా మంత్రి, సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వారు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లను కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు, డిఎస్పీ లక్ష్మీనారాయణ, సిఐ గారితోటి, అదేవిధంగా ఇతర ప్రతినిధులతోటి, రైతులతోటి, మహిళలతోటి కూడా ముఖాముఖిగా మాట్లాడి అక్కడ జరిగేటువంటి సభ కార్యక్రమ ఏర్పాట్లను, అదేవిధంగా అక్కడ ట్రాఫిక్ తదితర అంశాలు, అదేవిధంగా అక్కడ జన సమీకరణ ఎలా ఉండాలి, ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని రైతులతోటి కార్యక్రమాన్ని నిర్వహించేలాగా అక్కడ ప్రోగ్రాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి దానికి సంబంధించి రైతులను సమీకరించి రైతులతోటి చంద్రబాబు నాయుడు గారు ముఖాముఖిగా మాట్లాడి ఆ పిఎం కిసాన్, అదేవిధంగా అన్నదాత సంబంధించినటువంటి కార్యక్రమం రైతుల్లోకి మరింతగా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్లేలా మరి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు కూడా ముందుకు తీసుకెళ్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు గారు దర్శి కాన్స్టిట్యున్సీలోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి దర్శిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కొత్త జోష్ వచ్చిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దర్శికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి తూర్పు వీరాయపాలెంలో ఆ ప్రోగ్రాం సక్సెస్ చేసేందుకు గొట్టిపాటి లక్ష్మి కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశమయ్యి ఆ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సంకల్పించినట్టు మనకు తెలుస్తా ఉంది.